శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 11. సుబ్బయ్య శ్రేష్ఠి చింతామణి బిల్వమంగళుల వృత్తాంతము. దత్తారాధన వలన సకల దేవతా ఆరాధన ఫలము. శ్రీపాదుల జన్మము అత్యద్భుత జ్యోతిర్మయము. శ్రీ సుబ్బయ్య శ్రేష్ఠి ఆ మరునాడు ఈ విధముగా సెలవిచ్చెను. శ్రీ దత్తప్రభువు సర్వదేవతా స్వరూపులు. దత్తుణ్ణి ఆరాధించిన ఎడల సకల దేవతా ఆరాధన ఫలితము లభించును. సర్వదేవతలలోనూ అంతర్లీనముగా శ్రీ దత్తులే ఉన్నారు. శ్రీ సుమతీమాత శని ప్రదోష సమయమున అనసూయ తత్వమునందలి పరమశివుణ్ణి ఆరాధించెడి వారు. అందువలన శ్రీ దత్త ప్రభువులోని శివతత్వము అనసూయ తత్వమునందు ప్రతిబింబించినది. అనసూయ మాతతో సమానమైన స్థితినందున్న సుమతీమాత యొక్క గర్భమునందు శ్రీపాద శ్రీ వల్లభ రూపము అవతరించినది. ఇది ఒకానొక అద్భుత యోగ ప్రక్రియ. వారు మాతా పితృ సంయోగము వలనగాక యోగనిష్ఠులై ఉన్న అప్పలరాజు శర్మ సుమతీమాతల నేత్రముల నుండి యోగ జ్యోతులు ప్రభవించి అవి సంయోగము చెంది సుమతీమాత గర్భమునందు నిలిచి నవమాసములు నిండిన తదుపరి కేవలము జ్యోతి స్వరూపముగా మాత్రమే వెలువడినది. శ్రీపాదులు వస్తుతః జ్యోతి స్వరూపులు. వారు 3వ సంవత్సరం నుండి కొన్ని వింత శక్తులను ప్రకటించసాగిరి. శ్రీపాదులు వారు తరువాత వారికి శ్రీ విద్యాధరి, రాధా, సురేఖ అను 3 సోదరీమణులు జన్మించిరి. శ్రీ విద్యాధరి జననం అందిన రోజున బాపనార్యులు దూరపు బంధువు మల్లాది రామకృష్ణ అవధానులు అను మహాపండితుడు వారింటికి వచ్చెను. వారికి చంద్రశేఖరుడు అనే కుమారుడుండెను. గండికోట వారింట మహాలక్ష్మియే జన్మించెను. ఆమె మల్లాది వారి కోడలైన బాగుండునని బంధువులు ముక్తకంఠముతో పలికిరి. శ్రీపాదులు వారు కూడా తమ సోదరి శ్రీ విద్యాధరిని చంద్రశేఖరునికిచ్చి వివాహము చేసిన బాగుండును అనిరి. శ్రీపాదుల వారు సిద్ధ సంకల్పులు, వజ్ర సంకల్పులు. వారి వచనానుసారమే తదుపరి కాలమునందు శ్రీ విద్యాధరికిని చంద్రశేఖర అవధానులకు రంగరంగ వైభవంగా పీఠికాపురమున వివాహమాయను. రాధయ్యను సోదరిని విజయవాటిక నివాసిస్తులైన విశ్వనాథ మురళీకృష్ణ అవధానుల గారికిచ్చి, సురేఖయను సోదరిని మంగళగిరి నివాసులైన తాడేపల్లి దత్తాత్రేయ అవధానుల గారికిచ్చి వివాహము చేసిరి. నాయన శంకరభట్టు, శ్రీపాదుల వారి లీలలు అనూహ్యములు. ఆ లీలలను స్మరించు వారికి పాపములు నశించును. గోదావరి మండలమునందు తాటకంపురము తణుకు అను గ్రామము కలదు. అందు అనేక వాజపేయములు, పౌండరీకములు, మహాయోగములను ఆచరించిన పరమ పవిత్రమైన వంశము ఒకటి కలదు. వారే వాజపేయాజులు వారు. పీఠికాపురమునందు మల్లాది వారికి తణుకునందలి వాజపేయ యాజుల వారికి సన్నిహిత సంబంధములు కలవు. అయితే వాజపేయ యాజులు వారు ఇదం బ్రహ్మం, ఇదం క్షాత్రం అను సిద్ధాంతమునందు విశ్వాసము కలవారు. వారు వశిష్ఠ, శక్తి, పరాశర, సత్రయ ఋషి, ప్రవరాన్విత, పరాశర గోత్ర సంభవులు. వారు ఋగ్వేదులు. మల్లాది వారు యజుర్వేదులు. కర్ణాటక దేశమున ఋగ్వేదము పఠించు బాలకులకు సరైన బోధకులు లేకుండిరి. ఆ సందర్భమున తణుకునందున్న వాజపేయాజులు మాయనాచార్యులు వారిని ఆహ్వానింప కర్ణాటక దేశమునందు హోయసాలకు వారు వలస వెడలిరి. అప్పటి నుండి వారిని హోయసాల బ్రాహ్మణులని పిలువసాగిరి. వారు బ్రాహ్మణ వృత్తిని, క్షాత్రవృత్తిని సమానముగా స్వీకరించిరి. సనాతన ధర్మమును సంరక్షించు నిమిత్తము వారు ఎన్నో పడరాని పాట్లు పడిరి. మాయనాచార్యులకు 2 కుమారులు. ఒకరు మాధవాచార్యులు, రెండవరు సాయనాచార్యులు. వీరిరువును ఉద్దండ పండితులే. సాయనాచార్యులు వారు వేదములకు భాష్యము వ్రాసిరి. మాధవాచార్యులు మహాలక్ష్మి అనుగ్రహమునకై తీవ్ర తపమాచరించిరి. మహాలక్ష్మి ప్రసన్నము కాగా వారు తమకు విశేషమైన లక్ష్మీ కటాక్షము కావాలను అనిరి. అంతటా శ్రీదేవి, నాయన అది నీకు ప్రస్తుత జన్మమున సాధ్యము కాదు అనెను. వారు వెంటనే, అమ్మా, నేను సన్యసించుచున్నాను, ఇది నాకు ఇప్పుడు 2వ జన్మయే కదా అనిరి. శ్రీదేవి అనుగ్రహించెను. వారు లోహమును ముట్టుకున్న అది బంగారముగా మారుచుండేది. వారే విద్యారణ్య మహర్షులు. వారిని శ్రీపాదుల వారు అనుగ్రహించిరి. వారికి 3వ తరముగా
సన్యాసాశ్రమ పరంపరలో శ్రీకృష్ణ సరస్వతిగా జన్మించినది వారే. శ్రీపాదులు భవిష్యత్తులో నృసింహ సరస్వతిగా అవతరించినప్పుడు వారికి శ్రీకృష్ణ సరస్వతి సన్యాసాశ్రమ గురువులుగా ఉందురు. వారికి భోగముల యందు కాంక్ష నశింపలేదు గనుక తదుపరి శతాబ్దంలో సాయణాచార్యుల వంశంలో గోవింద దీక్షితులుగా జన్మించి తంజావూరు ప్రభువులకు మహామంత్రి అయి రాజర్షిగా వేనోళ్ల కొనియాడబడెదరు. ఇది అంతయు భవిష్యవాణి. ఇది శ్రీపాదులు వారే స్వయముగా నిర్ణయించిన విధి విధానము. వారు సత్య సంకల్పులు కనుక విధిగా ఈ భవిష్యవాణి జరిగి తీరును. అనేక దేవతా ఆరాధనలు చేయనప్పుడు ఆయా దేవతలలో దత్తప్రభు చైతన్యము ప్రతిబింబించిన నూతన చైతన్యముగా మార్పు నొంది సాధకుల అభీష్టములను నెరవేర్చును. దత్తప్రభువే ఆశ్రయించినచో ఏ దేవతాంశముల వలన ఎంత మేరకు ఏ పని నిర్వర్తించబడవలెనో దత్తప్రభువే నిర్ణయించి కంటికి రెప్పలాగా కాపాడుదురు. ధ్రువుడు కఠోర తపమాచరించెను. అతనికి శ్రీ మహావిష్ణువు తన అపారమైన అనంతమైన పితృవాత్సల్యమును పంచి ఇచ్చెను. శ్రీ దత్తప్రభువు సగుణతత్వమునకు నిర్గుణతత్వమునకు అతీతము ఆధారము అయిన పరమతత్వము, అదియే చరమతత్వము, అదియే ఆదితత్వము, అదియే అద్యంతరహిత తత్వము. దత్తతత్వముకు కేవలము అనుభవపూర్వకముగా తెలుసుకొనవలనే గాని అది ఈ విధముగా ఉండునని మనము తర్కబుద్ధితో యోచించుట కేవలము నిష్ఫలము. ఒక పని జరుగుటకు గాని జరగకుండా ఉండుటకు గాని వేరొక విధముగా జరుగుటకు గాని గల సామర్థ్యమే శ్రీపాద శ్రీవల్లభ అవతార రహస్యము. శ్రీపాద తత్వము తాను స్వయముగా దత్తాత్రేయుడునని వచించి శ్రీపాదులు తమ ఇంట ఉండెడి కాలాగ్ని శమన దత్తుణ్ణి ఆరాధించువారు ఒక పర్యాయము బాపనార్యులు ఈ విషయమున మదనపడి శ్రీపాదుల వారినే, నాయనా శ్రీపాద, నీవు దత్తుడువా లేక దత్త ఉపాసకుడువా అని ప్రశ్నించిరి. అంతటా వారిట్లనిరి, నేను దత్తుడనని చెప్పునప్పుడు నేను దత్తుడనే అగుచున్నాను, నేను దత్త ఉపాసకుడిని అని చెప్పినప్పుడు దత్త ఉపాసకుడినే అగుచున్నాను, నేను శ్రీపాద శ్రీ వల్లభుడును అని చెప్పునప్పుడు శ్రీపాద శ్రీ వల్లభుడునే అగుచున్నాను, నేను ఏది సంకల్పించినా అదే జరుగును, నేను ఏ విధముగా అనుకునినా అదే అగుచున్నాను. ఇదే నా తత్వము. తాతగారికి ఇదంతయ్యను అయోమయముగా ఉండెను. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి, తాత, నీవు నేను ఒకటే. రాబో జన్మలో ముమ్మూర్తుల నిన్ను పోలిన శరీరముతో మాత్రమే అవతరింపనున్నాను. నీలో ఆశ్రమము స్వీకరించవలెనని కోరిక ప్రబలముగా ఉన్నది. నీవు ఈ జన్మలో గాని వచ్చే జన్మలో గాని సన్యాసిగా ఉండుట నా సంకల్పములో లేదు. ముమ్మూర్తుల నీ రూపములో అవతరించి నీ కర్మబంధములను వాసనా విశేషములను ధ్వంసము చేయదలిచినాను అని గోముగా తాతగారి భ్రూమధ్యమును తాకెను. అది కూటస్థ చైతన్యమునకు ఆవాసము. వారు కొద్ది క్షణముల పాటు హిమాలయాలలో నిశ్చిత తపో సమాధిలో ఉన్న బాబాజీని చూసిరి. వారు కొంతసేపటికి ప్రయాగ మహాక్షేత్రములోని త్రివేణి సంగమంలో స్నానము చేయుటను గాంచిరి. ఆ తదుపరి శ్రీపాద శ్రీ వల్లభ రూపమును గాంచిరి. ఆ స్వరూపము కుకుటేశ్వర ఆలయమునందు స్వయంభూ దత్తునిలో అంతర్లీనమాయెను. దానిలో నుండి అవధూత స్వరూపము వెలువడెను. తన కుమార్తెయగు అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతి మహారాణి ఆ అవధూతకు భిక్షమిచ్చుట గాంచిరి. ఆ అవధూత స్వరూపమే శ్రీపాద శ్రీ వల్లభ రూపమును పొంది సుమతి మహారాణి ఒడిలో పసిబిడ్డగా ఉండుట చూచిరి. ఆమె ఒడి నుండి విడివడి 16 సంవత్సరముల యువకునిగా మారుటను గమనించిరి. ఆ నవ యువకుడు తన వంక గంభీర దృక్కులను ప్రసరించి ముమ్మూర్తుల తన స్వరూపమును పొందెను. అయితే ఆ మూర్తి సన్యాసిగా ఉండెను. ఏదో 2 పవిత్ర నదుల సంగమ స్థలములో స్నానము చేసి తన శిష్య బృందముతో ఠీవీగా నడుచుచుండెను. ఆ సన్యాసి తన వంక చూచి ఇట్లు పలికెను, ఓహో, నేను ఎవరా అని విచిక్తతో ఉన్నట్లున్నావు. నన్ను నృసింహ సరస్వతి అందురు. ఇది గంధర్వపురము. ఈ మాటలు పలికిన కొద్ది క్షణములలోనే తన అంగవస్త్రమును నదిలో వేసి దాని మీద కూర్చొని శ్రీశైలము చేరెను. అచట కదలీ వనమునందలి మహాపురుషులు మహాయోగులు సాష్టాంగ ప్రణామములు చేసిరి. వారందరూ, మహాప్రభు, మీ రాక కోసం అనేక వందల సంవత్సరముల నుండి
తపము ఆచరించుచున్నాము. మమ్ములను ధన్యులు చేయవలసినదని ప్రార్థించిరి. అనేక సంవత్సరములు అచట తపమాచరించిన మీదట కేవలమును కౌపనీధారి అయి వృద్ధ రూపమును పొందినట్లు కనిపించెను. అత్యంత తీక్షణ దృక్కులను బాపనార్యుల ఎడల ప్రసరింపజేయుచు ఈ నా స్వరూపమును స్వామి సమర్థుడని అందురు అని వచించెను. కొంతసేపటికి శరీర త్యాగము చేసి తన ప్రాణశక్తిని ఒకానొక వటవృక్షమునందు తన దివ్యాత్మను శ్రీశైలమునందలి మల్లికార్జున శివలింగమునందు విలీనము కావించినట్లు గాంచెను. మహాపవిత్రము అత్యంత శక్తివంతమైన ఆ శివలింగము నుండి మేఘ గంభీర స్వరముతో, బాపనార్య, నీవు ధన్యుడవు. అగ్రహమ్యమును అవాంగమసన గోచరమును అనంతము కేవల జ్ఞాన స్వరూపమును అనాద్యంతమును అయిన నన్ను నీవు నీ యొక్క క్రియా యోగ శక్తి వలన సూర్యమండలము నుండి శక్తిపాతమొనరించి ఈ జ్యోతిర్లింగమునందు ఆకర్షించితివి. 18,000 మంది దివ్య పురుషులు ఈ జ్యోతిర్లింగమునందు విలీనుడైయున్న నన్ను సదా సేవించెదరు. ఈ జ్యోతిర్లింగ దర్శనము చేయువారికి సదా ఆ దివ్య పురుషులు భౌతిక ఆధ్యాత్మిక ప్రగతి యందు దోహదపడెదరు. త్రిమూర్తి స్వరూపుడైన నేను శ్రీపాద శ్రీ వల్లభ నృసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూపాలలో నిన్ను అనుగ్రహించుచున్నాను అను మాటలు వినిపించెను. నాయన శంకరభట్టు, శ్రీ గురుని లీలలు అనూహ్యములు. కొంతసేపటికి బాపనార్యులు ప్రకృతి స్థితులైరి. తమకు ఎదురుగా అమాయకమైన ముఖముతో చిరునవ్వులు చిందించుచు 3 సంవత్సరముల ప్రాయములో ఉన్న శ్రీపాదుల వారిని చూసిరి. ఈ వింత అనుభవము వారికి దివ్య మనోహరముగా ఉండెను. శ్రీపాదుల వారిని తమ గుండెలకు హత్తుకొని కొంతసేపు వారు దివ్య తన్మయావస్థలో ఉండిరి. ఆ తన్మయ అవస్థ నుండి స్వస్థులై అగ్నిహోత్ర కార్యక్రమమునకు పూనుకునిరి. వారు అగ్నిహోత్రము చేయు కార్యక్రమం వింత గొల్పునదిగా ఉండును. జమ్మికర్రను రావికర్రను ఉపయోగించి సాధారణముగా అగ్ని పుట్టించెదరు. కాని బాపనార్యులు మాత్రము సమిధులను అగ్నికుండమునందు ఉంచి వేద మంత్రోచ్చారణ చేయుదురు. వెంటనే అగ్ని సృష్టి అయ్యి ప్రజ్వలించును. అప్పలరాజు శర్మ గారు కూడా ఇదే విధముగా చేయుదురు. వారి వంశమునందు అగ్ని పూజ కలదు. ప్రజ్వలించుచున్న అగ్ని కుండమునందు దిగి ఆహుతులు వేసెదరు. ఇది సాధారణముగా విశేష పర్వములయందు చేయువారు. ఈ విధమైన అగ్ని పూజ యందు వారికి శరీరమునకు గాని వస్త్రములకు గాని అగ్ని వలన ఏ విధమైన ఇబ్బంది కలుగదు. ఇది ఆశ్చర్యములోకెల్లా ఆశ్చర్యము. శ్రీపాదులు ఘటన సామర్థ్యము. బాపనార్యులు అగ్నిహోత్రము సల్పు కార్యక్రమము ఆనాడు ఎన్ని మార్లు వేద మంత్రములను ఉచ్చరించుచున్ననో అగ్ని సృష్టి జరుగలేదు. శ్రీపాదుల వారు తమ తాతగారి దురవస్థను చూచి లీలగా నవ్వుకునిరి. తాతగారికి ముచ్చెమటలు పోయిచుండెను. అంతటా శ్రీపాదుల వారు అగ్నికుండము వైపు చూచి, ఓయి అగ్నిదేవ, నిన్ను ఆజ్ఞాపించుచున్నాను, తాతగారి దైవ కార్యమునకు ఆటంకము కలిగింపకము అనిరి. వెంటనే అగ్ని సృష్టి జరిగి ప్రజ్వలింపసాగెను. శ్రీపాదుల వారు తాతగారి కలశమునందలి నీటిని గైకొని అగ్నిగుండములో పోసెను. అగ్ని ఆరిపోవుటకు బదులు మరింతగా ప్రజ్వలింపసాగెను. తాతగారు ఈ వింతను చూసి మరింత ఆశ్చర్యపోయిరి. శ్రీపాదులు వారిట్లనిరి, తాత, నా ఈ అవతరణము నీకు పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును కారకులు. అందువలన నీవు కాని మా నాయన కాని పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి నుండి గాని నరసింహవర్మ గారి నుండి ధన సహాయము గాని ధనేతర సహాయము గాని స్వీకరించిన అది దానము కింద లెక్కకు రాదు. ఆ రకముగా సహాయము స్వీకరించకపోవుట దైవద్రోహము కూడా కాగలదు. అటువంటి సహాయము పరమేశ్వరానుగ్రహముగా భావించవలెను. నాకు జన్మనిచ్చిన మాతృమూర్తి సుమతీ మహారాణి మల్లాది వారికే కాదు, పైండా వారి వచ్చవాయి వారి కుటుంబమునకు కూడా ఆడపడుచుగా భావింపబడవలెను. ఇది నా శాసనము అనిరి. శ్రీపాదులు ఈ మాటలను పలుకులను సమయమున అప్పలరాజు శర్మయు సుమతీ మహారాణి అచటనే ఉండిరి. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును యాదృచ్ఛికముగా అచటనే ఉండిరి. శ్రీపాదులు వారిట్లనిరి, నా సంకల్పము లేనిదే బాపనార్యుల వంటి మహా తపస్వి కూడా
అగ్ని సృష్టి కావింపలేడు. మా నాయన కూడా అగ్నిగుండమునందు దిగిన ఎడల అగ్నిహోత్రుడు తన ప్రతాపమును చూపించి తీరును. నా సంకల్పమునందు మార్పు జరిగినచో పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి నిరుపేదగా మారిపోవును. పుట్ల కొలది భూములున్న నరసింహవర్మ నిలువ నీడలేని వాడగును. మీరందరూ నా సంకల్పమును అనుసరించియే ఆయా స్థితులలో ఉన్నారు. నేను బిచ్చమెత్తుకొని వానిని మహారాజుగా చేయగలను, మహారాజును బిచ్చవానిగా మార్చగలను. నన్ను ఆశ్రయించిన నా భక్తునికి వాడు ఏది కోరినా ఇవ్వగలను. అయితే ఇచ్చుటకు ముందు అంతటి ఉన్నత శక్తి ఆ భక్తుడు నిలుపుకొనగలడా లేదా, తన శక్తి సామర్థ్యములు లోకోపకారము కొరకు ఉపయోగించునా లేదా అని వారిని పరీక్షించి నాకు అవసరమని తోచినప్పుడు మన్నును మిన్నుగాను మిన్నును మన్నుగాను మార్చివేయగలను. బాపనార్యులు కృతయుగములో లాభద మహర్షిగా ఉండగా వారికి మంగళ మహర్షి అను శిష్యుడొకడు ఉండెడు. మంగళ మహర్షి దర్భలు కోయిచుండగా పొరపాటున చేతికి గాయమై రక్తము స్రవించెను. ఆ రక్తము గడ్డకట్టి సుగంధభరితమైన విభూతిగా మారెను. ఆహా, నేను ఎంతటి గొప్ప సిద్ధిని పొంది తిని అని మనసులో వానికి గర్వము కలిగెను. అంతటా పరమశివుడు ప్రత్యక్షమై తన చేతిని లీలగా కదిలించెను. హిమగిరుల నుండి మంచు పెళ్లలు విరిగి పడినట్లు చెప్పలేనంతటి విభూది వర్షించెను. పరమశివుడు ఇట్లనేను. త్రేతాయుగములో భరద్వాజుడు పీఠికాపురములో సవికృత కాటక చైనము చేయును. ఆ మహా చైనము నందు పేరుకొనిన విభూతిలోని లవలేశమును నీకు చూపించి తిని. అంతటా మంగళ మహర్షి గర్వము తొలగిపోయిను. శ్రోతలందరూ అవాక్కయ్యి శ్రీపాదులు వారు చెప్పినది వినుచుండిరి. శ్రీపాదులు ఇట్లనిరి. ఈ పీఠికాపుర అగ్రహారములో అడుగుపెట్టిన ఎన్నో జన్మల పుణ్యఫలము. నా ఈ అవతరణ సమయములో మీరు నాతో ఉండుట చెప్పరానంతటి విశేషము. నా శక్తి అనుభవంలోకి రావాలనన్నా మొదట నీవు తీవ్ర సాధకుడు కావలను. అప్పుడు మాత్రమే నా శక్తి, కరుణ, వాత్సల్యము, రక్షణ, పాప విమోచనము నీకు అనుభవంలోకి వచ్చును. నా జన్మభూమి అయిన ఈ బాపనార్యుల ఇంట నా పాదుకలు ప్రతిష్ఠింపబడును. నేను పీఠికాపురమున ఉదయవేళలో అమ్మ సుమతి ఒడిలో నుండి పాలన త్రాగెదను. మధ్యాహ్న సమయంలో పీఠికాపురమున అమ్మ సుమతి నాకు గోరుముద్దలు చేసి అన్నము తినిపించును. రాత్రి సమయమున పీఠికాపురమున అమ్మ సుమతి ఒడిలో నుండి గోధుమతో చేసిన హల్వా తిందును. నేను పీఠికాపురమునందు ఉన్నట్లే గంధర్వపురమున నృసింహ సరస్వతి రూపమున ఉండుదును. మధ్యాహ్న సమయమునందు ఖచ్చితముగా గంధర్వపురమున భిక్ష చేసేదను. అంతర్నేత్రి దృష్టి కలవారులకు ఇవి స్పష్టముగా గోచరించును. మహాపురుషులు, మహాయోగులు, అన్ని దేశముల వారు చీమల పుట్టల వలె లక్షల సంఖ్యలో నా దర్శనార్థము నా దర్బారుకు వచ్చెదరు. వారు దత్తదిగంబర, దత్తదిగంబర, శ్రీపాదవల్లభ దత్తదిగంబర, నృసింహ సరస్వతి దత్తదిగంబర అనుచు తన్మయత్వముతో నృత్యము చేసెదరు. నేను కాలపురుషుణ్ణు అనుమతి ఇచ్చిన తక్షణమే కాగల కార్యములు క్షణములో నెరవేరును. నా పేరిట మహాసంస్థానమొకటి ఏర్పడును. నా ప్రభావము అతిశయించిన కొలది ఈ పీఠికాపుర క్షేత్రములో గోష్పాదమంత భూమి కూడా క్రయము పొందుటకు అవకాశము లేకుండాను. నేను నా వారు అనుకున్న వారిని అవసరమైతే జుట్టు పట్టుకుని ఈడ్చుకొని వచ్చి పీఠికాపురములో పడవేసేదను. ఎంతటి ధనవంతుడు అయినా, ఎంతటి యోగి అయినా నా సంకల్పము లేక పీఠికాపురంలోని నా స్థానమునకు రాలేరు. ఇది నిశ్చయము. నా నిజతత్వము గ్రహించి ఆనందించుడి. ఈ తరుణము మరీ రాదు. మానవుని అవగాహనలో సమస్త దేవతా శక్తులు నా స్వరూపమునందే ఉన్నవి. నాకు ఎవరైనా దక్షిణ సమర్పించినా నేను దానిని నూరంతలు చేసి తరుణము ఆసన్నమైనప్పుడు వారికి అనుగ్రహింతును. ధర్మమునకు విరుద్ధము కాకుండా ధనార్జన చేయవలెను. ధర్మమునకు విరుద్ధము కాకుండా కోరికలను అనుభవించవచ్చును. సత్కర్మలను ఆచరించుట వలన మోహము నశించును. మోహము క్షయమైన పిమ్మట మోక్షము లభించును. నాయన శంకరభట్టు, వింటివా శ్రీపాదుల వారి అమృతవచనములు. ఈ దివ్యోపదేశము తదుపరి ఆ మర్నాడు నరసింహవర్మ శ్రీపాదుల వారిని తమ గుర్రబండిలో తమ భూములను చూపించుటకు తీసుకుని పోయిరి. వారికి పుట్ల కొలది భూములు కలవు. ఆ భూములలో అనేక రకముల పంటలు పండుచుండును. కాని బీరపాదు మాత్రము పుష్పించుట అరుదుగా ఉండెను.
పుష్పించిన తదుపరి పిందెలు శుష్కించిపోవుట జరుగుచుండెను. ఒకవేళ పిందెలు పెద్దవయ్యి కాయలైన ఎడల అవి వంటకు పనికిరానంతటి చేదుగా ఉండెను. ఈ విషయమున శ్రీపాదుల వారితో నరసింహవర్మ మనవి చేసుకొనెను. శ్రీపాదుల వారు ప్రసన్నవదనులై, మా ఇంటిలోని వారందరికీ బీరకాయ పప్పునందు ప్రీతిమెండు. మా ఇంటిలోని వారికి ఇష్టము గనుక నాకు కూడా ఇష్టమే. అయితే పూర్వకాలంలో ఒకానొక దత్తోపాసకుడు ఈ భూమిలో తపమాచరించెను. ఈ పవిత్ర భూమి సాక్షాత్తు దత్తుడైన నా పాదస్పర్శ కోసము తపన పడుచున్నది. తమ తపనను నీకు తెలియజేయుటకు తన భాషలో ఈ విధముగా వ్యక్తీకరించుచున్నది. తప్పక ఈ నేల తల్లి కోరికను తీర్చెదను. ఈ భూమికి నా స్పర్శ కలిగిన తరువాత ఈ భూమాత తత్వములో మార్పు వచ్చును. మంచి రుచి కలిగిన బీరకాయలను ఈ తల్లి మనకు అందించును. తాత, నీవు నిర్భయముగా మా ఇంటికి ఇక్కడ పండిన బీరకాయలను పంపుము. ఇంటివారితో పాటు నేను కూడా ఆ వంటకమును భుజించెదను అని పలికెను. నాయనా శంకరభట్టు, చిత్రాతి చిత్రము. ఆ రోజు నుండి ఆ నేలలో బీరకాయలు విపరీతముగా కాయచుండెను. అవి మంచి రుచిని కూడా కలిగి ఉండెను. శ్రీపాదుల వారు నరసింహవర్మతో పాటు గుర్రపు బండి నుండి దిగి ఆ భూములలో కొద్ది ముహూర్తములు సమయము విహరించిరి. ఇంతలో కొంతమంది చెంచు యువకులు ఆ ప్రాంతమునకు వచ్చిరి. వచ్చిన వారందరూ శ్రీపాదుల వారికి ప్రణమిల్లిరి. ఆ సమయమున శ్రీపాదుల వారి దివ్య వదనార విందమును పరివేష్టించి దివ్య కాంతి వలయం ఏర్పడెను. శ్రీపాదులు ఇట్లనిరి, తాత, ఈ చెంచులందరూ నరసింహావతారమునకు సంబంధించిన వారు. వీరు ఆ మహాలక్ష్మిని తమ తోబుట్టువుగా భావించి ఆరాధించువారు. నీవు నరసింహస్వామికి భక్తుడు గదా, నీవు వీరిని ఆశ్రయించిన నరసింహదేవుని దర్శన భాగ్యము పొందవచ్చును. శ్రీపాదుల వారు ఇట్లు పలుకుట తమను ఆట పట్టించుట కొరకని నరసింహవర్మ తలచిరి. వారిట్లు పలికిరి, ఓ చెంచులారా, మీరు నృసింహదేవుని చూచినారా? వారి జాడ ఏదైనా తెలుపగలరా? దానికి బదులుగా వారిట్లనిరి, అదేమంత గొప్ప భాగ్యము? సింహపు తల, మనుష్య శరీరము గలవాడు తిక్కరేగి ఈ అడవులలోనే తిరుగుచున్నాడు. వాడు మా సోదరి చెంచులక్ష్మిపై మరులుగొన్నాడు. మా చిన్నది కూడా వానిని ఇష్టపడినది. వారికి మేము వివాహము కూడా చేసి ఉన్నాము. మీరు కావలనన్న చెంచులక్ష్మిని నృసింహుణ్ణి కూడా తెచ్చి మీ ముందు ఉంచగలము. ఈ పలుకులు పలికిన తదుపరి ఆ చెంచు యువకులు వడివడిగా పరిగెత్తుకుని పోయిరి. నరసింహవర్మ దీని అంతటినీ వింతగా చూచుచుండెను. ఇంతలో తమ భూములకు అడ్డుపడి ఒక యువకుడు వచ్చుచుండుటను గమనించిరి. అదృష్టవశమున నేను కూడా ఆ దారి వెంబడి పోవుచుంటిని. శ్రీపాదుల వారు నన్ను తమ వద్దకు రమ్మనిరి. నేను వారి దరిచేరగా వారు సుబ్బయ్య శ్రేష్ఠి దూరము నుండి, ఆ వచ్చువారు ఎవరనుకుంటివి? ఆ వచ్చువారు బిల్వమంగళుడును చింతామణియును. కొద్దిపాటి చితుకులను ప్రోగు చేయము, మనము చితుకుల మంట వేయుదుము, అప్పుడు జరుగు తమాషాను చూడవచ్చు అని పలికిరి. నరసింహవర్మకు నాకు ముచ్చెమటలు పోయిచుండెను. ఆ వచ్చిన వారు బిల్వమంగళుడును చింతామణియే, సందేహము లేదు. వారిరువురు గురువాయూరు క్షేత్రమునందలి శ్రీకృష్ణ దేవుని దర్శనము చేసుకుని తదుపరి భాగ్యవశమున కురూరమ్మ అనేది మహాయోగిని దర్శించి ఆమె అప్రయత్నముగా వీరిని శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించెను. ఆమె అతిశ్రీ ప్రభావమున వీరిలో భక్తి వైరాగ్య బీజములు పడినవి. మంగళగిరి క్షేత్రమునందలి నృసింహుణ్ణి దర్శించుకొనిన పీఠికాపురమున శ్రీపాదుల వారి దర్శనార్థము వచ్చుచుండిరి. శత వృద్ధురాలైన ఆ మహాతల్లి మహాయోగిని కనుక ఆమె ఆశీర్వచన ప్రభావము వారికి శ్రీపాదుల వారి దర్శనము ఇచ్చటనే లభించినది. ఇది ఆశ్చర్యకర విషయము. వారిరువురు మంగళగిరిలో ఇట్లు ప్రార్థించిరి, మహాయోగిని కురూరమ్మ దీవెన ఫలించి దత్తభిన్న స్వరూపులైన శ్రీపాదుల వారి దర్శనము మాకు కలుగున ఎడల నృసింహదేవుడైన నీ దర్శనము భౌతికముగా పొందగోరుచున్నాము. చితుకుల మంట ప్రజ్వలించుచుండగా బిల్వమంగళుడు చింతామణి తమ శరీరములకు దహన సంస్కారములు జరుగునంత బాధను అనుభవించిరి. కొంతసేపటికి వారి శరీరముల నుండి వారిని పోలిన నల్లటి ఆకారము బయటకు వచ్చి ఆ మంటలలో పడి రోధించుచు ఆహుతి అయిపోయినవి. ఆ నల్లటి ఆకారము ఆహుతైన తరువాత వారిద్దరూ స్పృహలోనికి వచ్చిరి.
ఇంతలో చెంచులు తమ తోబుట్టువు చెంచులక్ష్మితో అచటికి వచ్చిరి. నృసింహదేవుని రెక్కలు విరిచి కట్టి చెంచులు నృసింహదేవుణ్ణి శ్రీపాదులు ముందు ఉంచిరి. ఇటువంటి చిత్రాతి చిత్రములు ఏ యుగములోనూ జరగలేదు. శ్రీపాదుల వారి అవతార కార్యక్రమములో లీలలు, చమత్కారములు, కోకొల్లలు, అనూహ్యములు. శ్రీపాదుల వారు ఇట్లు ప్రశ్నించిరి. పూర్వయుగమందలి నృసింహదేవుడు నీవేనా? ఈ చెంచులక్ష్మి నీ భార్యేనా? హిరణ్యకశిపుణ్ణి వధించినది, ప్రహ్లాదుని రక్షించినది నీవేనా? దానికి శ్రీ నృసింహదేవుడు అవునని ముమ్మారు పలికెను. చెంచులక్ష్మి శ్రీ నృసింహదేవుణ్ణి జ్యోతి స్వరూపముతో శ్రీపాదుల వారి శరీరంలోనికి ప్రవేశించిరి. చెంచులు అంతర్ధానమైరి. బిల్వమంగళుడు ఆ మహాభక్తుడై బిల్వమంగళ మహర్షిగా రూపొందెను. చింతామణి మహాయోగినిగా మారిపోయినది. చిత్రాతి చిత్రమైన ఈ లీలలు జరిగిన నరసింహవర్మగారి భూముల యందు ఒక గ్రామము వెలయునని దానిని చిత్రవాడ అని వ్యవహరించెదరని శ్రీపాదులు సెలవిచ్చిరి. వారు సత్య సంకల్పులు, సిద్ధ సంకల్పులు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.